హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఎమ్మి మ్యాంగో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. యాక్చువల్లీ మనకి సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్ వస్తాయి, విరివిగా దొరుకుతాయి కదా. ఈ హాట్ సమ్మర్లో కూల్గా మ్యాంగో జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది కదా. సో అందుకని అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే నేనైతే ఒక బంగినపల్లి మామిడి తీసుకున్నాను. మీరైతే రసం కూడా తీసుకోవచ్చు. రసం అయితే మనకి కొయ్యడానికి కుదరదు, దాన్ని వేరేగా జ్యూస్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. సో నేనైతే బంగినపల్లి తీసుకున్నాను. బంగినపల్లి చాలా బాగుంటుంది అనమాట. మీరు కాయని తొక్కంతా చెక్ తీసి పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ముక్కలు చేసి ఇలా అయితే కింద తొక్క వదిలేసి పైన ఉన్న ఆ జ్యూస్ ఉంటుంది కదా, ఆ గుజ్జుని మట్టుకు నేను తీసుకుంటున్నాను. సో అలా అయినా తీసుకోవచ్చు అనమాట. లేదంటే ఈజీగా చెక్ తీసుకొని కూడా వేసుకోవచ్చు. కొంచెం చెక్ తీసుకుంటే నలిగిద్ది కదా కాయ అని చెప్పేసి నేనైతే ఇలా తీసుకుంటున్నాను. ఇలా మొత్తం మనం మామిడికాయని లోనంతా గుజ్జంతా ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నా. మనకి నలిగిపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకు బంగినపల్లి మామిడికాయలు అలాంటివి అయితేనే ఇలా మనం పీసెస్గా కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా వస్తాయి. సో చూసారు కదా, నేను ఇక్కడ ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. మనకి పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ పీసులతోనే మనం జ్యూస్ అయితే చేసుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే నేను ఒక జార్ తీసుకున్నాను. ఆ జార్లో అయితే ఈ బంగినపల్లి ముక్కలు అయితే వేసుకున్నాను అన్నమాట. దీనిలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పంచదార అయితే వేసుకోవచ్చు. అండ్ 1 టీ గ్లాస్ వరకు మిల్క్ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం మిల్క్ వేసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు, కొంచెం పలచగా రావడానికి అనమాట. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను కొంచెం పల్పీలాగా తాగుదామని చెప్పేసి కొంచెమే పాలు పోస్తున్నాను. లేదంటే పాలు ఎక్కువ పోయచ్చు, లేదంటే 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ కొంచెం నీళ్ళు కూడా పోయొచ్చు అనమాట. సో ఇక్కడైతే మిక్సీ పట్టేశాను. మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా గ్లాస్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తాగితే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీ ఇంటికాడ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూసారు కదా, ఇలాంటి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, చూసేయండి. మరి చూడడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే వచ్చేస్తాయి అన్నమాట. మరి మళ్ళీ కలుస్తాను మరొక వీడియోలో. ఉంటాను మరి. నమస్తే.